అది జ్ఞానం. అది గురువు ద్వారానే పొందుతుంది. జకారో జన్మ విచ్ఛేద, పకారో పాప నాశన. జన్మ పాపాన్ని తొలగింపజేసేది జపం. ఇట్లా మనం దానిలో ఉండేటటువంటి లోతైనటువంటి అర్థాన్ని తెలుసుకోకుండా మనము గురువు అనే శబ్దాన్ని ఒక పేరుకో ఒక రూపానికో మనం పరిమితం చేయడం వల్ల విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం సంపూర్ణంగా అందలేకపోతున్నాం, పొందలేకపోతున్నాం. మరి అది గురువు ద్వారానే సాధ్యం. ఎవ్వరో మరో రకంగా చెప్తే కుదరదు. ఓంకారం ద్వారానే శబ్ద ప్రమాణంగా మన గురుముఖత దక్షిణామూర్తి జ్ఞానాన్ని ఎవరైతే పొంది ఉన్నారో వాళ్ళ ఎదురుగా మనం కూర్చొని దాన్ని గురుపదేశం అని అంటారు. అలా కూర్చొని మనం నేర్చుకున్నప్పుడు మాత్రమే ఆ గురు అనే శబ్దానికి, గురు అనే జ్ఞానము మనకి మన లోపలికి అవగాహన అవుతుంది, మన లోపలికి ప్రకటిస్తుంది. మరి ఈనాడు సమాజంలో మరి ఎందుకు అది లోపించింది? గురువు అంటే ఎవరు అసలు అనేటటువంటి అవగాహన ఎందుకు లేకపోతా ఉంది అంటే, ఎవ్వరూ కూడా ఈరోజు కనిపిస్తున్నటువంటి దృశ్యమాన జగత్తును మాత్రమే వాస్తవమని అనుకుని, అంటే విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయ బహిర్యోద్భూతం యథా నిద్రయ యః సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఆ ప్రబోధ సమయం ఎప్పుడు వస్తుంది అంటే, గురువు అనే శబ్దాన్ని జ్ఞానంగా మనం గ్రహించినప్పుడు, ఆ జ్ఞానాన్ని మనం పొందాలి అనే దిశగా సమాజం మొత్తం అడుగులు వేసినప్పుడు, ఆ గురువు స్థానాన్ని మనం గుర్తించినప్పుడు, గురువే సర్వలోకానం. ఎటువంటి సమస్యకైనా పరిష్కారం ఏంటంటే గురువే. ఎటువంటి వ్యాధికైనా పరిష్కారం ఏంటంటే గురువే. ఎటువంటి సంపదకైనా పరిష్కారం ఏంటంటే గురువే. అందుకనే దక్షిణామూర్తి శ్లోకాలకు సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాలలో గురువే సర్వలోకాన విషజే భవరోగినాం. ఈ భవరోగము అనేది ఏదైతే ఉందో మొత్తం సమాజాన్ని బట్టి పీడిస్తూ ఉన్నది అజ్ఞానం. ఆ అజ్ఞానానికి కారణం భవరోగం. భవం అంటే పుట్టుక, అంటే జనన మరణాలు నాకు ఉన్నాయి అని భావిస్తూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు త్రిగుణాలకు లొంగిపోయి మాయను, వాళ్ళు మాయ వీళ్ళను వశం చేసుకుంది. మాయను మాయగా తెలియలేకున్నారు, దైవాన్ని దైవంగా తెలియలేకున్నారు. ఇప్పుడు నేను చెప్పిన శ్లోకాలు మనందరికీ తెలిసినవే, కానీ దాంట్లో